నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు 2026 సంవత్సరం ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం నాడు అక్షయ తృతీయ వంటి అత్యంత శుభప్రదమైన పర్వదినం రావడం విశేషం. ఈరోజు చంద్రుడు భరణీ నక్షత్రం నుండి కృత్తికా నక్షత్రంలోకి ప్రవేశించి సంచరించడం జరుగుతుంది. భరణీ నక్షత్రం 3-4 పాదాల నుండి కృత్తికా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు వృషభ రాశిలోకి కూడా సంచరించడం జరుగుతుంది. ఈరోజు పంచాంగ వివరాలు. తిథి వైశాఖ శుద్ధ తృతీయ, అక్షయ తృతీయ సాయంత్రం 7:27 వరకు ఉంటుంది. వారం ఆదివారం. నక్షత్రం భరణీ నక్షత్రం మధ్యాహ్నం వరకు, ఆపై కృత్తికా నక్షత్రం ప్రారంభం. అమృత గడియలు ఉదయం 10:41 నుండి 12:22 వరకు ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు సుమారుగా రాహుకాలం ఉంటుంది. ఇది ఈరోజు పంచాంగ తిథుల వివరాలు. ఇక చంద్ర ఆధారిత ఫలితాలు చెప్పుకునే ముందు చంద్రుడు సంచారాలు చెప్పుకున్నాము. ఇక మిగతా గ్రహాల స్థితిగతులు కూడా ఎలా ఉన్నాయి అంటే, ఇక మిథున రాశిలో గురు సంచారం, సింహరాశిలో కేతు సంచారం, కుంభరాశిలో రాహు సంచారం, మరియు మీనరాశిలో శని, కుజ, బుధ సంచారాలు. ముందుగా చెప్పుకున్నట్టు చంద్రుడు ఈరోజు భరణీ నక్షత్రం, కృత్తికా నక్షత్రం కాబట్టి ఇతర నక్షత్రాల వారు కూడా మేషరాశిలో సంచరిస్తున్నారు. ఇది ఈరోజు వరకు. రేపటి నుండి మరలా శుక్రుడు తన సొంత రాశి అయిన వృషభ రాశిలోకి ప్రవేశించి సంచరించడం జరుగుతుంది. ఇక ముందుగా మేషరాశిని అనుసరించి చంద్రుడు రాశిలోనే సంచారం చేయటం మరియు ద్వితీయంలో ప్రవేశించి మధ్యాహ్నం నుండి ద్వితీయంలో సంచారం చేయటం జరుగుతుంది. కాబట్టి కృత్తికాలో ఆర్థికంగా అనుకూల ఫలితాలే ఉంటాయి. అక్షయ తృతీయ కొత్త పనులు ప్రారంభించడానికి శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు ఉద్యోగస్తులకి కూడా మంచి గుర్తింపు లభించవచ్చు దీని ఫలితంగా అనేది సూచించడం జరుగుతుంది. ఇది మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు బాగున్నాయి. ఇక తదుపరి వృషభ రాశిని అనుసరించి 12లో సంచారం మొదలయ్యి 1వ రాశిలో తన స్వరాశిలో సంచారానికి శుక్రుడు సరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. యాక్చువల్గా 19 సాయంత్రానికి ప్రవేశిస్తాడు. అలా విలాసవంతమైన జీవితం, వాహన యోగం కలిసి వస్తాయి ఈ వృషభ రాశి వారికి అనేది సూచించడం జరుగుతుంది. ఇక తదుపరి మిథున రాశి. ధనలాభం సూచనలు ఉన్నాయి. మిథున రాశి వారికి 11, 12 రాశుల మీద సంచారం, ధనలాభాలు ఉంటాయి. లాభస్థానంలో సంచారం మొదలైనప్పుడు దూర ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. పిల్లల చదువుపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఈ విధంగా మిథునానికి మిశ్రమ ఫలితాల కంటే అధమంగా లేకుండా అధికంగానే మంచి ప్రయోజనాలు ఉన్నాయి. ఇక కర్కాటక రాశిని అనుసరించి చంద్రుడు 10, 11 రాశుల మీదుగా చంద్ర సంచారం కాబట్టి కర్కాటక రాశి వారికి చంద్రబలం బాగానే ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాల సూచనలు అయితే ఉన్నాయి అనేది గోచరిస్తుంది. గోచార రీత్యా ఆరోగ్య విషయాల్లో కూడా కొద్దిపాటి జాగ్రత్త అవసరం అయితే అనేది సూచించడం జరుగుతుంది ఈరోజు. ఇక ఈ విధమైన మిశ్రమ ఫలితాలు కర్కాటక రాశి వారికి. ఇక సింహరాశిని అనుసరించి 9, 10 రాశుల మీదుగా సంచారం చంద్రుడిది. ఇక ఈ సింహరాశి వారికి వ్యాపారం విస్తరించేదానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. గోచారంలో పేరు ప్రతిష్టలు అయితే పెరుగుతాయి, బాగుంటుంది. స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి కూడా అవకాశం ఉంది అనేది కూడా సూచిస్తుంది. అంటే స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి మంచి దోహదంగా ఈరోజు ఆదాయ వ్యాపారాలన్నీ కూడా పేరు ప్రతిష్టలు అన్నీ కూడా బాగుంటాయి సింహరాశి వారికి అనేది చెప్పచ్చు. కన్యారాశిని అనుసరించి 8వ, 9వ భావాల్లో చంద్ర సంచారం మిశ్రమంగా ఉంది. చంద్రబలం భాగస్వామ్య వ్యాపారాల్లో అయితే బాగానే లాభాలు వస్తాయి. ఉద్యోగ మార్పునకు అనుకూల సమయం. అంటే ఎవరైతే ఉద్యోగం మారాలనుకున్న వారికి ఇది అనుకూల సమయంగా సూచిస్తోంది. ఇక తులారాశి వారికి 7, 8 స్థానాల్లో చంద్ర సంచారం ఉంటుంది కాబట్టి ముఖ్యమైన నిర్ణయాల్లో తొందరపడవద్దు
అంటే రాశ్యాధిపతి రాశిలోనే అష్టమంలో సంచరిస్తడం వల్ల ఈ తులారాశి వారికి ఆర్థిక లావాదేవీల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకుంటాం, తొందరపడకూడదు. ఇక వీరు తులారాశి వారికి కొద్దిగా అదమంగా ఉంది ఈ విషయాల్లో. వృశ్చిక రాశిని అనుసరించి 6, 7 చంద్రబలం బాగుంది. వృత్తిపరంగా అభివృద్ధి ఉంటుంది. వృశ్చిక రాశి వారికి కోర్టు కేసుల్లో కొంత ఊరట లభించవచ్చు అనేది ఈరోజు ఫలితాలు రేపు రాబోయేదానికి అనుకూలం అనేది చెప్పచ్చు. ధనుస్సు రాశి ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనుసు రాశి అంటే 5, 6 రాశుల మీదుగా చంద్ర సంచారం కాబట్టి పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా వారికి సఫలీకృతం అవుతాయి. అంటే హైయర్ ఎడ్యుకేషన్కి బాగా అనుకూలంగా ఉంది. మకర రాశిని అనుసరించి చంద్రుడు 4, 5 రాశుల మీదుగా చంద్ర సంచారం. ఈ మకర రాశి వారికి ఎవరికైనా ఆస్తి వివాదాలు ఉంటే అవి పరిష్కార మార్గంగా ఈరోజు రావచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై అయితే మాత్రం శ్రద్ధ అవసరం అనేది చూపిస్తుంది. ఈ విధమైన మిశ్రమ ఫలితాలు మకర రాశి వారికి. కుంభరాశి వారికి ఇక తృతీయంలో, చతుర్థంలో చంద్ర సంచారం. అంటే తృతీయం అంటే ధైర్యం, మనోబలం పెరుగుతుంది. ఈరోజు వీరికి కొత్త బాధ్యతలు చేపట్టడానికి అవకాశం ఉంది. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఈ కుంభరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది ఈరోజు అనేది చెప్పచ్చు. మీనరాశిని అనుసరించి 2, 3 రాశుల మీదుగా చంద్ర సంచారం కాబట్టి మీనరాశి వారికి కూడా ఆదాయం పెరుగుతుంది. పాత బాకీలు వసూలు చేసుకోవచ్చు. ఈరోజు అనుకూలంగా ఉంది. వసూలు అవని పాత బాకీలు ఏమన్నా ఉంటే ఈరోజు వసూలు అవటానికి అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నించండి. ఆధ్యాత్మిక చింతన కూడా ఈరోజు చాలా బాగా పెరుగుతుంది వీరిలో అనేది సూచించటం జరుగుతుంది గోచార రీత్యా. ఇక రంగాల వారీగా విశ్లేషణ అంటే గనక ఆర్థికంగా లేదా షేర్ మార్కెట్ పరంగా అక్షయ తృతీయ సందర్భంగా బంగారం, వెండిపై పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక షేర్ మార్కెట్లో, బ్యాంకింగ్ మరియు మెటల్ రంగాల్లో కొద్దిపాటి కదలికలు అయితే ఉండవచ్చు అనేది సూచనప్రాయంగా గోచరిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా భరణి నక్షత్రం ప్రభావంతో గ్యాస్ట్రిక్ మరియు ఉదర సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. కృత్తికా నక్షత్రం వల్ల వేడి సంబంధిత ఇబ్బందులు కూడా ఎదురవ్వచ్చు. ఇక విద్య, కెరీర్ వంటి ఐటీ మరియు కళారంగం వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. నటన, మోడలింగ్ రంగంలో ఉన్న వారికి ఈ అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి కూడా ఏకాగ్రత చాలా పెరుగుతుంది, బాగుంటుంది, అనుకూలంగా ఉంది అనేది చెప్పచ్చు. విద్య, కెరీర్ పరంగా కూడా. ఇక ఆస్తి, వాహనాలు, భూమి లేదా వాహనాలు కొనడానికి ఇది మంచి రోజు అనేది సూచించడం జరుగుతుంది. ఇక కుటుంబ సంబంధాల్లో చిన్నపాటి అభిప్రాయ అపార్థాలు రాకుండా ఉండటానికి మౌనం పాటించడం మంచిది ఎంతైనా ఈరోజు అనేది చెప్పదగ్గ సూచన. ఇక ప్రమాద సూచనలు, పరిష్కార మార్గాలు కూడా తెలుసుకుందాము. ఇక భరణి 3, 4 పాదాల వారు ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. శని ప్రభావం ఉన్నవారు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. అంటే సింహరాశి వారికి అష్టమ శని, కుంభరాశి వారికి 3rd ఫేజ్ ఏళ్ళనాటి శని, మరియు మీనరాశి వారికి 2nd ఫేజ్ ఏళ్ళనాటి శని, మేషరాశి వారికి 1st ఫేజ్ ఏళ్ళనాటి శని, ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని. వీరు కొద్దిపాటి జాగ్రత్తగా వాహనం నడిపేటప్పుడు వహించాల్సి ఉంటుంది. ఇక పరిహారంగా అక్షయ తృతీయ రోజున మహాలక్ష్మి అష్టోత్తరం పఠించడం మరియు పేదలకు అన్నదానం లేదా తీపి పదార్థాలు పంచడం ద్వారా దోషాలు తొలగి శుభం కలుగుతుంది అనేది సూచించటం జరుగుతుంది. కృత్తికా నక్షత్రం వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే ఇంకా మేలు జరుగుతుంది అనేది సూచించటం జరుగుతుంది. ఈ విధంగా ప్రమాద సూచనలు, పరిష్కారాలు, అన్ని రంగాల గురించి క్లుప్తంగా తెలుసుకున్నాము. చంద్ర ఆధారిత ఫలితాలు, కీ పాయింట్స్ తెలుసుకున్నాము. ఈ విధమైన ఈ ఫలితాలకి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి మీ లైక్ ఇవ్వండి. మీ లైక్ మాకెంతో ఉపయోగం. మరో నలుగురికి ఈ వీడియోని చేర్చిన వారవుతారు అనేది తెలుపుతూ ధన్యవాదములు. సర్వేజనో సుఖినో భవంతు.